నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్బీఐ ఏదైతే ఉందో అది గోల్డ్ లోన్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అవేంటి, మరి గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఏ విధంగా ప్రభావం పడుతుంది అనే విషయాలన్నిటినీ సార్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మరి ఇప్పుడు కొత్తగా వింటున్నది ఏంటి అని అంటే ఎప్పుడు వింటూనే ఉంటాం సార్. ఇప్పుడు కరెంట్ నడుస్తోంది ఏంటి అని అంటే ఆర్బీఐ గోల్డ్ లోన్స్ మీద కొన్ని రూల్స్ తీసుకొచ్చింది అని అంటున్నారు సార్. చాలా మందికి తెలియదు. సో అవేంటో మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. డెఫినెట్లీ అమ్మా. ఎందుకంటే ఆర్బీఐ ఈ గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతుంది, స్పెక్యులేటివ్గా కొనేస్తున్నారు జనాలు అని చెప్పి. అంటే గోల్డ్ ఒక 100 గ్రాముల గోల్డ్ ఉందంటే దాని మీద 75 గ్రాముల వర్త్ గోల్డ్ లోన్ వచ్చేస్తుంది. ఓకే సార్. అంటే ₹1,00,000 గోల్డ్ ఉంటే 75,000 రూపాయల వరకు గోల్డ్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్. అర్థమైందా? ఆ 75,000 తీసుకుని మళ్ళీ గోల్డ్ కొన్నారు. ఓకే సార్. మళ్ళీ 75,000 మీద మళ్ళీ 60,000 వస్తుంది. అలా కొన్నారనమాట. కొని వాటిని మెల్లగా వాళ్ళు రీప్లేస్ చేసుకుంటూ అలా పెడుతున్నారు కొంతమంది. ఓకే సార్. దానివల్ల గోల్డ్ రేటు దానివల్ల పెరుగుతుంది కదా, ప్రభావితం అవుతుంది కదా. అవును సార్. ఆ విధంగా కూడా పెరిగింది అని చెప్పి ఇలా గోల్డ్ లోన్స్ ఎంత పెరిగిపోతున్నాయి అని చెప్పి ఆర్బీఐ స్టడీ చేసింది అనమాట. ఓకే సార్. అంటే ఆర్బీఐ స్టడీ చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో బ్యాంకులు అన్ని గోల్డ్ లోన్లు ఇస్తున్నాయి ఓకే సార్. విరివిగా, హ్యాపీగా, ఈజీగా. ఓకే సార్. అలాగే ఎన్బిఎఫ్సిస్, ముత్తూట్ ఫైనాన్స్ చూసే ఉంటారు మీరు. ఎక్కడక్కడ దీనివల్ల ఇప్పుడు బ్యాంక్స్ కి భారం పడుతుందంటారా సార్? బ్యాంక్ భారం కంటే సామాన్య మానవుడికి గోల్డ్ రేటు పెరిగిపోతుంది. గోల్డ్ రేట్ వేరే ఎవరైతే తీసుకుంటారో వారి వల్ల గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. ఇలాగ తీసుకోవడం వల్ల గోల్డ్ డిమాండ్ ఆర్టిఫిషియల్ గా పెరిగిపోతుంది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ గోల్డ్ కొంటున్నారు, ఎందుకంటే గోల్డ్ పెరిగిపోతుంది అన్న ఉద్దేశంతో. ఉద్దేశంతో ఆర్బీఐ ఏం చేస్తుందంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ గట్టి రిస్ట్రిక్షన్స్ అనమాట. ఉన్న రిస్ట్రిక్షన్స్ కంటే ఇంకా గట్టిగా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆర్బీఐ ఇప్పుడు ఏముంటుందంటే, ఫస్ట్ థింగ్ మనం గతంలో చెప్పుకున్నాము, ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్. ఓకే సార్. మీ దగ్గర గోల్డ్ ఉంది, ఈ గోల్డ్ నాదే అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే సార్. అంటే ఖచ్చితంగా అది రిసిప్ట్ అనేది ఉండాలి అని వీళ్ళు సజెస్ట్ చేశారనమాట. దాని మీద మిగతా వాళ్ళంతా కూడా కామన్ మ్యాన్ అంటే మన అందరి దగ్గర గోల్డ్, మన దగ్గర రిసిప్ట్స్ ఉండవు కదా. అవును సార్, అంతే కదా సార్. ఇప్పుడు ఎంతమంది పెట్టుకుంటారు? కరెక్టే సార్. ఇప్పుడు మనకి కొంతమందికి వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి, పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. లేకపోతే మన పేరెంట్స్ ఎప్పటి నుంచో మనకి చిన్నప్పటి నుంచే తీసి పక్కకు పెట్టి మనకి ఫెస్టివల్స్ కి లేకపోతే పెళ్లిళ్ళకి దానికోసమని అప్పుడు పెడుతూ ఉంటారు సార్. మరి అలాంటి టైంలో రిసిప్ట్స్ ఉండవు సార్. మరి అలాంటప్పుడు రెండే కాదు, మీ పిన్నిలు, మీ అత్తయ్యలు, వాళ్ళు కూడా బర్త్డేలకు వాటికి ఇచ్చిన వాటికి మన దగ్గర రిసిప్ట్స్ ఎక్కడ ఉంటాయి? కరెక్టే సార్. మరి అలాంటప్పుడు ఎలా సార్? మరి అందుకే దాని మీద అంత రిస్ట్రిక్షన్స్ కొన్ని తగ్గించాలని చెప్పి గొడవ చేయడం ఆల్రెడీ జరుగుతోంది. కామన్ మ్యాన్ ఇవన్నీ కూడా అగెనిస్ట్ గా ఉన్నాయి. కాబట్టి కొంత క్వాంటిటీ వరకు అట్లీస్ట్, ఇప్పుడు మరీ కేజీ 2 కేజీలు అంటే చాలా ఎక్కువ కదా, కోట్లలో కదా. అలాంటి వాళ్ళని అడగండి. కానీ చిన్నవాళ్ళని 15-20 లక్షల లోన్కి వచ్చేవాళ్ళని, లోపల వాళ్ళని మీరు ఇలా అడగటం కరెక్ట్ కాదు, ఇది సమంజసం కాదు. కామన్ మ్యాన్కి ఇవాళ అర్జెన్సీలో వచ్చే లోను గోల్డ్ లోన్ ఒకటే. ఇమ్మీడియట్ గా మనకి వెళ్ళగానే బ్యాంకులో ఏ అబ్జెక్షన్ లేకుండా, ఏ కాగితాలు అడగకుండా, మనల్ని హెరాస్ చేయకుండా, ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అనకుండా ఇచ్చేటువంటి లోన్ ఒక గోల్డ్ లోనే. కరెక్టే సార్. ఆ గోల్డ్ లోన్ కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే ఇంక వీడు ఎక్కడికి వెళ్ళాలి? కరెక్టే సార్, పాయింట్ కదా. అందువల్ల ఇప్పుడు దాని మీద చాలా మంది రికమెండేషన్స్ ని, ఆర్బీఐ రికమెండేషన్స్ ని అపోజ్ చేసి, మీరు ఈ విధంగా ఫ్రెండ్లీగా పెట్టండి, కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా పెట్టండి, కామన్ మ్యాన్కి అంటే ఒక సదుపాయం లాగా పెట్టండి, వాళ్ళ కష్టాలు లేకుండా చేయండి అని చెప్పి దాని మీద రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు, కానీ రిప్రజెంట్ అయితే చేశారు. అది ఒక ఫస్ట్ది. ఇంకా రెండోది ఏంటంటే, ప్రైవేట్ వాళ్ళు అంటే బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, వీళ్ళు మనకు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు 75% ఇస్తున్నారు. ఓకే సార్. కానీ ప్రైవేట్ వాళ్ళు 90% దాకా ఇచ్చేస్తున్నారు. ఓకే సార్. అంటే మన ప్రైవేట్ సంస్థలు చాలా ఉన్నాయి కదా, ఆ గోల్డ్ లోన్స్ ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. ఆ గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థలు లైక్ మనకి అందరికీ తెలిసిన ముత్తూట్లు, ఇలాంటివి తమిళనాడు బేస్డ్ చాలా ఉన్నాయి. ఈ వీళ్ళందరూ కూడా విరివిగా 90% దాకా ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి 90% ఇచ్చేసారు కాబట్టి వాడు 1 yearకే ఇస్తారు. అదే బ్యాంకుల వాళ్ళు అయితే 3 ఏళ్ల దాకా ఇస్తారు. ఓకే సార్. ఎందుకంటే వీళ్ళకి మార్జిన్ ఉందిగా, వాడికి మార్జిన్ తక్కువ ఉందిగా. అందువల్ల మీరు కట్టపోతే 1 year లోపల వాడు ఆక్షన్ చేసేసుకుంటాడు. బ్యాంకులు అయితే 3 ఏళ్ళు ఇస్తాయి. అర్థమైందా? అక్కడ వడ్డీ రేటు ఎక్కువ, పీరియడ్ తక్కువ. ఇక్కడ వడ్డీ రేటు తక్కువ, పీరియడ్ ఎక్కువ. కాబట్టి ఏంటంటే ఈ డబ్బు అవసరం మరీ తప్పదు అనుకున్నవాడు, అంటే అధిక మొత్తంలో కావాలనుకున్న వాడు మాత్రమే ప్రైవేట్ వాటికి వెళ్తాడు. అలా వెళ్ళిపోయారు చాలా మంది.
అది కూడా కర్టైల్ చేయడానికి వాళ్ళకి కూడా ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టి అందరూ 75% ఇవ్వాలి. ఓకే సార్. అది కూడా ఒకటి తీసుకొచ్చారనమాట గోల్డ్కి. ఎందుకంటే అల్టిమేట్గా అంటే మనం ఇప్పుడు అంటే ఎంత పెట్టినా దాని మీద 75% కదా అంతే. సార్. ఓకే సార్. ₹1,00,000 వర్త్ పెడితే 75%, 75%. 2 lakhs పెడితే 1.5 lakhs, అలా 75% మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ ఓకే ఆ సార్. విధంగా రిస్ట్రిక్షన్ పెట్టారనమాట. అదేవిధంగా మనము కేవైసీ ఇచ్చి ఎక్కడైతే ఏ అకౌంట్ ఉంటుందో అక్కడ కేవైసీ మన పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి మనం ఈ లోన్ తీసుకోవాలి. ఓకే సార్. అంతే తప్పితే వేరే వాళ్ళ మనం తీసుకోవడానికి లేదు. మన గోల్డ్ మీదే మనం తీసుకోవాలి. అది ఇంకొక కండిషన్. అది దానికే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ అన్నారు. అది కొంచెం దాన్ని సడలిస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ ఏంటంటే ఇదివరకు ఉన్నటువంటి గోల్డ్ లోన్ ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రిక్ట్గా చేసి ఇప్పటి నుంచి ఇంకా ఆ విధంగా వెళ్ళండి. ఓకే సార్. సో గోల్డ్కి ఒక రకమైనటువంటి అంటే రేట్లు పరిగెత్తకుండా ఈ ఆర్టిఫిషియల్ డిమాండ్ లేకుండా ఇంటర్నేషనల్ మన చేతిలో లేదు. అవును సార్. ఇది ఎందుకు తీసుకొస్తున్నారు ఆర్బీఐ అనండి, లేకపోతే మన గవర్నమెంట్, మన ఫైనాన్స్ మినిస్టర్, లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇద్దాం క్రెడిట్, అవునా? ఓకే సో సార్. ఎందుకంటే ఆయన గైడ్లైన్స్ జరుగుతుంది కదా, ఆయన నేతృత్వంలో జరుగుతుంది అవును కాబట్టి సార్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ మన భారతీయ మహిళలకి గోల్డ్ మీద ఇంత మమకారం ఉంది, వీళ్ళకి అవుట్ ఆఫ్ రీచ్ అయిపోకూడదు. ఈ గోల్డ్ ఎక్కడైతే 2 లక్షలు 3 లక్షలు అయిపోతే అసలు కొనలేరు. లక్షకే చాలా మంది మనకు తెలుసు అవును సార్. ఎంతో బాధపడ్డారు, మనకు కొనుక్కోలేము అని. అవును సార్. అందువల్ల ఏంటంటే ఇలాంటి కండిషన్స్ అన్ని తెచ్చి ప్లస్ ఇలా గోల్డ్ లోన్స్ పోర్ట్ఫోలియో పెరిగిపోతే రేపొద్దున గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక గోల్డ్ రేట్ తగ్గిపోతే వీళ్ళు కట్టుకోలేకపోయే పరిస్థితి వస్తే ఈ గోల్డ్ అంతా మనకి ఏమైపోతుంది, ఆక్షన్లోకి వెళ్ళినప్పుడు అవును సార్. బ్యాంకులకు కూడా డేంజర్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ రిస్క్ అంటారు. ఓకే అంటే సార్. ఒకటే దాని మీద ఇంత లోన్ ఇచ్చేస్తున్నారు. అర్థమైతే గోల్డ్ మీదే ఇంత లోన్ ఇచ్చేస్తున్నారు. కాన్సన్ట్రేషన్ రిస్క్ కూడా పెరిగిపోతుంది. వాళ్ళకి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు తగ్గిపోతుంటది కాబట్టి. అది ఓకే సో సార్. ఆ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుని గోల్డ్ లోన్స్ మీద ఈ కండిషన్స్ రివైజ్డ్ గైడ్లైన్స్ ఇచ్చారన్నమాట. ఓకే సార్. అర్థమైందా? సో ఇప్పుడు దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, మీరు అడిగింది లోన్స్ తీసుకోవటం తగ్గితే ఆర్టిఫిషియల్గా డిమాండ్ తగ్గుతుంది. ఓకే సార్. ఆర్టిఫిషియల్గా డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా డిమాండ్ సప్లై కదా, డిమాండ్ తగ్గింది కాబట్టి సప్లై అలాగే ఉంటుంది కాబట్టి రేట్లు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే మరీ అలా పెరిగే అవకాశం పెరగదు, మరీ పెరిగిపోయే అవకాశం ఉండదు. ఓకే. కాబట్టి సామాన్య మానవుడికి ఈ రేంజ్లో మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఇందాటి నుంచి 85-90 ఈ రేంజ్లో అలాగే ఉంటుంది. 85,000లో అలాగే ఉంటే అంటే 85,000లో ఏది ఉంటుంది ఆర్నమెంటల్ గోల్డ్, 90,000లో 24 క్యారెట్ గోల్డ్, ఈ విధంగా ఉంటే హ్యాపీ కదా. అవును సార్. కంట్రోల్ చేస్తూ ఉండేది అది ఒక మెజర్ అనమాట. ఓకే సార్. కంట్రోల్ చేయడానికి, ప్రైసెస్ కంట్రోల్ చేయడానికి ఈ విధమైన గైడ్లైన్స్ తీసుకొచ్చారు ఓకే సార్. గోల్డ్ లోన్స్. అర్థమైందా? సో అందువల్ల ఏంటి మీరు అడిగిన ప్రశ్న ఏంటి, గోల్డ్ లోన్స్ రేట్లు గోల్డ్ రేటు ప్రభావితం అవుతాయా? అవును సార్. ఖచ్చితంగా ప్రభావితం అవుతాయి. ఓకే సార్. గోల్డ్ రేటు పెరగకుండా కొంచెం వరకే కొంచెం నిరోధించబడి కొంచెం స్లోగా పెరుగుతాయి, పెరిగినా కూడా. ఈ రూల్స్ వల్ల అదొక బెనిఫిట్. ఓకే సార్. మరి ఆర్బీఐ ఏదైతే ఉందో అది గోల్డ్ లోన్స్కి సంబంధించి ఏవైతే రూల్స్ తీసుకొచ్చిందో వాటి గురించి చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మరి ఆర్బీఐ అయితే తీసుకొచ్చిన కొత్త రూల్స్ గురించి సార్ అయితే చాలా క్లియర్గా వివరించారు. సో గోల్డ్ లోన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేస్తే సార్ని అడిగి మీకు ఆన్సర్స్ వచ్చేలా చేస్తాను. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.